వీక్షకులందరికీ శుభోదయం. ముందుగా రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ అందించారు. పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన స్విట్జర్లాండ్లోని దావోస్లో పారిశ్రామికవేత్తలతో ప్రతిరోజు కనీసం 35 నుంచి 40 మందితో సమావేశమవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. వ్యవసాయ రంగంలో రైతులు ప్రధానంగా నష్టపోవడానికి ప్రధాన కారణం పెట్టుబడులు పెరిగిపోవడం. పెట్టుబడులు ఎందుకు పెరిగాయి? రసాయన ఎరువులు విపరీతంగా ఉపయోగించడం, కెమికల్స్ రసాయనాలు విపరీతంగా పిచికారి చేయడంతో 1 ఎకరా సాగు ఖర్చు 1 లక్ష నుంచి 2.5 లక్షలకు చేరింది. పంటను బట్టి 1 ఎకరా మిర్చి సాగు చేయాలంటే కనీసం 1,30,000 రూపాయల రసాయనాలు రైతులు ఆ పంట మీద పిచికారి చేస్తూ ఉన్నారు. దీంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోవడంతో పాటు ఆ పంటని ఎవరైతే ఉపయోగిస్తారో వినియోగదారులు, వారికి క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హరిత విప్లవం వచ్చిన తర్వాత పంజాబ్లో విపరీతమైన రసాయనాలు ఉపయోగించడం, హైబ్రిడ్ సీడ్స్తో పంటల్లో దిగుబడులు 400% పెరిగాయి. మరి పంటల దిగుబడులు పెరిగాయని మనం ఆనందపడాలన్నా, పంజాబ్లో ప్రతి 3 కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ బారిన పడి ఢిల్లీకి వైద్యం కోసం వస్తూ ఉంటే ఒక రైలుకి ఏకంగా క్యాన్సర్ రైలు అని పేరు పడింది. అంటే పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చే రైలు, ఆ రైల్లో మొత్తం క్యాన్సర్ పేషెంట్లే. అంటే భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి 145 కోట్ల మందికి బోబెడుతున్నారని చెప్పేసి మనం ఆనందించాలా. ఈ రసాయనాలన్నీ తిని ప్రతి సంవత్సరం 28 లక్షల మంది క్యాన్సర్ బారిన పడతా ఉంటే అది క్యూర్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లక్షలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలుదర్చే ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సేంద్రియ వ్యవసాయం, ఒక్క చుక్క కూడా పురుగు మందు పిచికారి చేసే పని లేకుండా. ప్రారంభంలో కొంచెం దిగుబడులు తగ్గొచ్చు, కానీ క్రమంగా దిగుబడులు పొందుకుంటాయి. ఇప్పటికే 45 సంవత్సరాలుగా రైతులు భూముల్లో విపరీతంగా రసాయన ఎరువులు పోసి 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 భూములు నిస్సారం అయిపోయాయి. ప్రస్తుతం రసాయన ఎరువులు ఇంకా డోసు పెంచుకుంటూ పోసినా కూడా ఫలితాలు రావడం లేదు. అందుకే సేంద్రియ సాగు తప్పనిసరి. ఇప్పటికే భారతదేశంలో సిక్కిం రాష్ట్రం మొత్తం సేంద్రియ సాగు చేసి చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే 20 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతూ ఉంది. 18 లక్షల మంది రైతులు సేంద్రియ సాగుకి ముందుకు వచ్చారు. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో సేంద్రియ సాగు చేసే రైతు ఉండాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు చెప్పారు. సేంద్రియ సాగులో రసాయనాల ఖర్చులు ఉండవు, పిచికారి చేసే పని ఉండదు. ఇక వచ్చిన దిగుబడి ఎలాంటి రసాయనాలు లేని దిగుబడి కాబట్టి వారికి మంచి ధర అందించేందుకు, వారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు, వారికి బ్రాండింగ్ ఇచ్చేందుకు, రసాయనాలు లేని పూర్తి సేంద్రియ పంట అని వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తామని. దీనికి సంబంధించి ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు కూడా ప్రోత్సహించి రైతులు పండించిన పంటకి అంతర్జాతీయ మార్కెట్లో ఇది ఆర్గానిక్, దిస్ ఈజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్, ఏపీ బ్రాండ్తో ఎలాగైతే అరకు కాఫీ అంతర్జాతీయ మార్కెట్ను దున్నేస్తూ ఉందో, ఆంధ్రప్రదేశ్లో పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్ సంస్థలను కూడా ఆహ్వానిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మరో 20 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్లో సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు, అందుకు సంబంధించిన పరికరాలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడంతో పాటు రైతులకు శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.